మనుషులు 3 రకాలు. నువ్వు మానసికంగా బాగోలేదు. చుట్టుపక్కల వాళ్ళు నీ వల్ల సంతోషంగా ఉన్నారు. నీ వల్ల వాళ్ళు బాగున్నారు. ఇది సరైనది కాదు. నువ్వు బాగున్నావు. చుట్టుపక్కల వాళ్ళు నీ వల్ల బాలేదు. నీ ప్రవర్తన వల్ల, నీ మాటల వల్ల వాళ్ళు హర్ట్ అవుతున్నారు. ఇది రాంగ్ స్టేజ్. అలా కాదు, నువ్వు బాగున్నావు, చుట్టుపక్కల వాళ్ళు నీ వల్ల బాగున్నారు. ఈ స్థితి మంచిది. అది అల్టిమేట్ స్థితి. రమణ మహర్షి ఆయన బాగున్నాడు, చుట్టుపక్కల వాళ్ళు ఆయన వల్ల శాంతిగా ఉన్నారు, ఆయన శాంతిగా ఉన్నాడు. ఇది అల్టిమేట్ స్టేజ్. అలాగే నువ్వు బాగోవాలి. నీ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి. ఎవరిని నువ్వు బాధ పెట్టొద్దు. ఎవరి వల్ల నువ్వు మానసికంగా బాధపడకూడదు. అది ఆరోగ్యకరమైన స్థితి. నీకు సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది నీవెవరో. జీవితం ఒక ప్రవాహం. అడ్డుగా ఒక రాయి ఎవరైనా విసిరినా ఆ ప్రవాహం ఆగదు, దిశ మార్చుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాలు వస్తూనే ఉంటాయి జీవితంలో. నీ స్థితి మారకుండా నిశ్చలంగా చూడు. సందర్భాన్ని అంగీకరించడమే నీ పని. మైండ్ అంటేనే ఒక మిస్టరీ. అది మైండ్ చిన్నపిల్లల మనస్తత్వంలో ఉంచుకో. నీ లోపల బయట ఒకే విధంగా ఉండాలి నీ థాట్స్. బయటకు ఒకటి చేస్తూ లోపల నువ్వు ఇంకొకత నడిపితే అది నీకు నష్టం. ఎదుటి వాళ్ళతోనూ నీ సంబంధాలు బాగోవు. నీ మనస్తత్వం లోపల ఏది నడిస్తే అదే నువ్వు బయట కూడా ప్రవర్తించాలి. లేకపోతే అది ఆత్మజ్ఞానానికి అవరోధం అని తెలుసుకో. మూల సూత్రం వదిలేయటమే. ఎక్కడ వాళ్ళు అక్కడ లిబరేట్ అవ్వటమే. ఏ వ్యక్తిపై ఎటువంటి అభిప్రాయం నీకు ఉండకపోవటం, ఎవరిపై నీకు ద్వేషం లేకపోవటం, ఎవరిని నీ మనసులో మోయవద్దు. ఎక్కువసేపు శారీరకంగానే నువ్వు ఒక అరగంట గంట మోయలేవు. అలాగే సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఒక వ్యక్తి గురించి ఆలోచించి వాళ్ళ అన్న మాటల గురించి నీ టైం వేస్ట్ చేసుకోకు. దీనికి సాధన అక్కర్లేదు. ద్వేషించడానికి సాధన కావాలి. ఎవరి మీదైనా కోపం చూపించడానికి, ద్వేషపడటానికి ఎక్కువ శక్తి నీకు అవసరం అవుతుంది. వదిలేయటానికి, ప్రేమగా ఉండటానికి, నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఏ కల్మషం లేకుండా ఉండడానికి నీకు ఏ సాధన అవసరం లేదు, ఏ శక్తి అవసరం లేదు. ఏ మరకలు లేని స్వచ్ఛమైన మనస్సు నీకు అవసరం. అంతరంగం స్వచ్ఛంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి పట్ల ఎటువంటి జడ్జిమెంట్ లేదు నీకు. ఎక్కడి నుంచైనా నీకు సమస్య రావచ్చు, ద్వేషం రావచ్చు. అది నీ ఉన్నతికి